అందులో నేను ఒక చాలా ప్రత్యేక సెలబ్రిటీ పోర్ట్రేట్ వేయబోతున్నా. ఈయన చాలా స్పెషల్. చూడాలనుకుంటున్నారా? ఇదిగో చూడండి. టడాయ్! రాహుల్ ద జూనియర్. దీన్ని మనం చేసేద్దాం కాస్త ఇంట్రెస్టింగ్, ఇంకా యూనిక్, ఇంకా కార్టూనీ. మీరు చూసే ఉంటారుగా, కార్టూన్ లో ఫీచర్స్ చాలా ఎగ్జాచురేటెడ్ గా ఉంటాయి. అంటే ముక్కు పెద్దదిగా, చెవులు పెద్దవిగా, కళ్ళు పెద్దవిగా. ఎగ్జాచురేటెడ్ అంటే పెద్దదిగా చేసి చూపించడం. ఇప్పుడు మనం బేసిక్ షేప్ తో రాహుల్ ఫేస్ చేద్దాం. ఇప్పుడు రాహుల్ కి చెవులు వేద్దాం. కానీ రాహుల్ మొహం చూడగానే తన మొహం మీద కనిపించే వస్తువు ఏంటి? తన పెద్ద కళ్ళ జోడు. కాబట్టి తన కళ్ళ జోడుని ఇంకాస్త పెద్దదిగా వేద్దాం. రాహుల్ కళ్ళు పెద్ద పెద్దగా వేద్దాం. ఐబ్రోస్ కూడా ఇదిగో ఈ విధంగా గీద్దాం. ముక్కు చిన్నదే. ఇప్పుడు స్మైల్. ఇవేమో తన పళ్ళు. ఇక్కడ మీరు చూసే ఉంటారు, రాహుల్ జుట్టు కాస్త కర్లీగా ఉంటుంది. సో వాటిని మనం ఎగ్జాచురేట్ చేద్దాం. ఇక్కడ తన నెక్ వేద్దాం. చిన్న బాడీ సజెషన్. నార్మల్ టీషర్ట్ కు బదులు స్ట్రైప్స్ వేద్దాం. సో ఇదే రాహుల్ కార్టూనీ పోర్ట్రేట్. ఇప్పుడు ఈ పోర్ట్రేట్ ని నేను చేయబోతున్నాను కార్డ్బోర్డ్ తో, అప్సైకిల్ కార్డ్బోర్డ్ తో. ఇప్పుడు మనం తెచ్చేసాం కొన్ని అప్సైకిల్ కార్డ్బోర్డ్స్. ఇక్కడున్న నా షీట్ మీద కారిగేటెడ్ చూసారుగా, చాలా మంచి టెక్స్చర్ తో కనిపిస్తోంది. మీరు ఏ పాత కార్టూన్ తీసుకొని దాని నుంచి ఒక పీస్ కట్ చేస్తే ఇక్కడ ఈ టాప్ లేయర్ ఉంటే దాన్ని మనం చాలా క్లీన్ గా, ఎంతో కేర్ఫుల్ గా ఇలా తీసేయాలి. మీకు లోపల నుంచి ఒకేలా ఉన్న కారిగేటెడ్ టెక్స్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మన పోర్ట్రేట్ డిజైన్ లో దీన్ని కట్ చేయాలి. నేను దీన్ని ఒక ప్రత్యేకమైన స్టైల్లో కట్ చేయబోతున్నాను. ఒకసారి చూడండి. చూసారా? ఇక్కడ వచ్చేసాయి కార్డ్బోర్డ్ కళ్ళ జోడు. కళ్ళు, చెవులు, ముక్కు, ఇంకా నోరు. నేను వేసిన రాహుల్ స్మైల్ లో ఇలా పళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పళ్ళని ఎలా చేద్దాం? మన కవర్ ని క్లీన్ చేసేసాం కదా, దీనిలో ఒక చిన్న చిన్న పీసెస్ తీసుకుందాం. వీటితో మనం నోటిలోని తయారు చేయొచ్చు. అలాగే కళ్ళలో మరిన్ని డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, డీటెయిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని అతికించేద్దాం. ఆల్రైట్, ఇప్పుడు మనకు ఒక పీస్ కావాలి తన ఫేస్ కోసం. సో ఇక్కడ నా దగ్గర ఒక కార్డ్బోర్డ్ పీస్ ఉంది. దీనిపైన మనం అన్ని ఫీచర్స్ ని ప్లేస్ చేసి చూద్దాం. ఒకసారి చూడండి, పర్వాలేదు కదా? కానీ ఇది కాస్త ఫ్లాట్ అనిపిస్తుంది. సో మనం ఏం చేద్దాం, గ్లాసెస్ ను కాస్త పైకి వచ్చేలా అతికిద్దాం. ఇక్కడ నేను ఇలాంటి చిన్న చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ ని కట్ చేశాను. దీనివల్ల ఏమవుతుందంటే మన గ్లాసెస్ కి కాస్త హైట్ వస్తుంది. మన ఫామ్ అలాగే మన పోర్ట్రేట్ 3D లా కనిపిస్తుంది. ఇప్పుడు తన కర్లీ జుట్టు చేద్దాం. అది కూడా ఒక యూనిక్ టెక్నిక్. ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఇలాంటి మరో కార్డ్బోర్డ్ మీద చిన్న పీసులుగా అతికిస్తాను. అంటే అతికించవచ్చు. జుట్టు కోసం నేను ఈ షేప్ ని కట్ చేశాను. దీనిపైన మనం ఈ స్ట్రిప్స్ ఉన్నాయి, వీటిని అతికించేద్దాం. ఇంకా ఒకటి, ఈ రాహుల్ జుట్టు ఇంత తోలిగా ఎన్ని పీసులు ఈ రోజు నేను మీకు ఇన్స్టా ఫ్యాక్ట్ చెప్పడమే మర్చిపోయాను. మీకు తెలుసా, కార్డ్బోర్డ్ బాక్సులు రీసైకిల్ మెటీరియల్ తో తయారవుతాయి. 70 నుంచి 80% కార్డ్బోర్డ్ బాక్సులు మళ్ళీ రీసైకిల్ అవుతాయి. వాటిని మనం ఇక్కడ అప్సైకిల్ చేస్తున్నాం. ఎంత అద్భుతమైన మెటీరియల్ కదా. అంతేకాదండి, ముంబైలో అయితే ఒక కఫే మొత్తాన్ని కార్డ్బోర్డ్ తోనే చేశారు. అంటే వాల్స్, టేబుల్స్, చైర్స్, ల్యాంప్ షేడ్స్ కూడా. ఆల్రైట్, మన పోర్ట్రేట్ కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలింది తన టీషర్ట్, తన నెక్. కానీ అవన్నీ యాడ్ చేసేందుకు మనం తీసుకొచ్చేద్దాం ఒక పెద్ద పీస్. ఈ పీసులన్నింటినీ మనం దానిపైన ప్లేస్ చేసేద్దాం. ఇదిగో వచ్చేసింది బేస్. ఇంకా జుట్టు కోసం మనం దీని మీద చిన్న చిన్న పీసెస్ ని అతికిద్దాం. అలా చేయడం వల్ల మొత్తం యూనిట్ కి 3D లుక్ వస్తుంది. ఇక్కడ నా దగ్గర కార్డ్బోర్డ్ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఇక్కడ అతికిస్తున్నాను. కార్డ్బోర్డ్ పీసెస్ ని బేస్ కి అతికించేసాను. ఇప్పుడు వీటిపైన
గ్లూ వేస్తున్నాను. ఓ, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది కదా, దీని లోపల మనం యాడ్ చేద్దాం ఇంకో కార్డ్బోర్డ్ పీస్ ని. అదైపోతుంది నెక్. తర్వాత దాని పైన వస్తుంది టీ షర్ట్. నా దగ్గర కొన్ని కలర్ షీట్స్ ఉంటే వాటన్నిటిని కట్ చేసి నేను ఈ టీ షర్ట్ చేశాను. చూడండి, ఇదే మన రాహుల్ ద జూనియర్ పోర్ట్రేట్. దీన్ని చూసి మన రాహుల్ పక్కా హ్యాపీ అవుతాడు. అది మాత్రమే కాదండి, షనయ్య కూడా హ్యాపీ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్ కదా. అంటే దీంతో ఫిగర్ ప్రాజెక్ట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా తోడపుడు గురించి విన్నారా? పెద్ద కళ్ళు, పెద్ద ముక్కు, చాలా కష్టం.